కొన్ని విషయాలను నేర్చుకుంటూ మానవ బ్రతుకు తల్లి గర్భంలో ఆరంభమై 9 నెలలు పురుడు పోసుకుంది. 9 నెలలు అయిన తర్వాత తల్లి గర్భములో నుంచి ఆరిన నేల మీదకి లేదా ఈ భూమి మీదకి అడుగులు వేసిన క్షణం నుంచి అనుదినము ఆయన పెరుగుతూ 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 బంధాలని బాంధవ్యమని ఏర్పరచుకున్నాడు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అంటూ ఎన్నో బంధాలను కలిగేసుకున్నాడు. ఆ బంధాలన్నిటినీ దాటుకుంటూ 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 తనకంటూ ఒక యవ్వనం వచ్చేపాటికి భార్య, మరలా బిడ్డలు. భార్య బిడ్డలను చూసి మనిషి మరణముతో మాయమైపోతున్నాడు. ఏమైపోతున్నాడు? మరణముతో మాయమైపోతున్నాడు. మనిషి మరణముతో మాయమైపోతున్నప్పుడు ఇక మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది నేటికి ప్రపంచానికి రహస్యమే, బహిర్గతమేమి కాదు. ఇక మరణం తరువాత, మరణం అయిపోయిన తర్వాత మనిషిని గురించి మనిషి మాట్లాడేది ఏంటంటే వారి వారి ఆచారాల ప్రకారం, వారి వారి సిద్ధాంతాల ప్రకారం, వారి వారి నమ్మకాలను బట్టి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని ఒకడంటే గాలిలో కలిసిపోయాడని ఒకడు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలియకుండా, మరణం వెనుక ఉంటున్న మిస్టరీ లేదా రహస్యం ఏంటో మనిషికి తెలియకుండా మానవ మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగించింది. మరణం తరువాత ఏం సంభవిస్తుందో మనిషికి తెలిస్తే మనిషి ఈ భూమి మీద తనను నిర్మించిన దేవుని ఎడల నమ్మకాన్ని, తనను సంరక్షిస్తుంటున్న దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించి మరణ పాషాణాలను తప్పించుకుంటాడనే ఆలోచనలతో అపవాది ఏం చేసిందంటే మరణం తరువాత ఏం జరుగుతుందో మనిషికి తెలియకుండా వాడిని మైకంలో పెట్టింది లేదా భ్రమకు గురి చేసింది. కానీ దేవుడు జనన మరణాల రహస్యాలను మానవ కోటికి తెలియాలని, నీ జన్మకు కారణం నేనే, నీ రాకకు కారణం నేనే, నీ మరణం తరువాత ఏం జరుగుతుందో నీకు తెలియజేసి భక్తిలోని, భయభక్తుల్లోని పెంచాలనుకున్నాడు దేవుడు. ఈరోజు ఆ విషయాలను మనం కొన్ని నేర్చుకుంటూ బైబిల్ గ్రంథాన్ని తెరచి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే అక్కడ జ్ఞానైన సొలొమోను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాడు. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకున్న మనుష్యుల బ్రతుకునందు ఏది సంభవించును, ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ వారికి ఏమి క్షేమకరమైనదో వారికి ఎవరికి తెలియనట్టు వారు పోయినప్పుడు ఏమి సంభవించును అంటే మనుషులందరికీ వర్తించింది. వారి పోయినప్పుడు వారికి ఏమి సంభవించును ఎవరు చెప్పగలరు?
వారికి ఏమి సంభవించును అది ఎప్పుడు పోయిన తర్వాత. ఏంటంట? వారు పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు? అంటే వారితో అంటే బ్రతుకుండగా, వారి బ్రతికుండగా ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అంటే ఎవరు చెప్పలేరా? చెప్పగలరా? చెప్పగలరు. ఈ లోక సంబంధమైన మనసు కలిగిన వాడు చెప్పలేడేమో, కానీ పై ఉన్న వాటిని వెతికేవాడు మాత్రము చెప్పగలడు. అది ఎలా చెప్పగలడంటే ఆ రహస్యాన్ని తెలియజేసే దేవుని వలనే చెప్పగలరు. ఎవరు వారికి చెప్పగలరు? అది వారు పోయిన తరువాత ఏం జరుగుద్దో అనేది బ్రతకుండగానే ఎవరు చెప్పగలరు? ఇది చెప్పాలి అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి, దేవుని యొక్క భయభక్తులు కలిగి మనిషి ప్రవర్తిస్తే ఖచ్చితంగా చెప్పగలరు. యోబు గ్రంథము 11వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలను చూడగలిగితే, ఆయనే జ్ఞాన రహస్యములను మీకు తెలియజేసిన మేలు. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? ఆయనే జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన మేలు. అంటే దేవుడు మనిషికి జ్ఞాన రహస్యాలు తెలియచేయాలి. అది తెలియచేస్తేనే మేలు, లేదంటే కీడే. అందుకే దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటానికి ప్రతి మనిషి ప్రయాసపడాలి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటానికి ఆహ్వానం అనేది నీ చెవులో పడగానే ఇక మరలా పిలుస్తారు, వెళ్దాం అనుకోకూడదు. దేవుని వాక్యము నీకు ప్రకటింపబడుతుందనే వార్త చెవులు పడగానే ఇక ప్రతి వారము కంటిన్యూస్గా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన జ్ఞాన రహస్యములను తెలియచేసి, అంటే తెలిస్తే నీకు మేలు ఉంటుంది. అంత బైబిల్ వినటం అనేది మేలుకరమైనది. ఆ మేలు పొందుకుంటాకే నువ్వు వింటావని రమ్మంటారే తప్ప మనుషు వలన ఒక మనిషికి ఏ లాభం ఉంది చెప్పండి? ఒక మనిషి వలన ఇంకొక మనిషికి ఏ లాభం ఉండదు. దేవుని వాక్యం చెప్పే వ్యక్తి వినటానికి పిలిచాడంటే నా నుంచి ఏదో ఆశించి పిలుస్తున్నాడని అనుకోకూడదు. ఏమనుకోవాలంటే దేవుని జ్ఞాన రహస్యములను నేను తెలుసుకొనుట నాకు మేలు అనుకుని రావాలి అని చెబుతూ, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొను. బాగా వినాలండి ఇక్కడ ఈ మాట. అప్పుడు జ్ఞానం అంట నీ యోచనకు మించినది అని తెలుసుకుంటావు. నీ దోషములో అధిక భాగము, దోషాలలో అధిక భాగం ఎవరు మరిచిపోయారు? దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. దేవుడు నా భాగాలు లేదా నా దోషములో భాగాన్ని లేదా దోష భాగాలను మరిచిపోయాడు, లేదా నా దోషాలను మరిచిపోయాడు అని తెలియగానే నీకేం కలుగుతుందంటే దేవుని పైన ప్రేమ కలుగుతుంది.
ఆ ప్రేమతో దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకునడానికి నీకు అవకాశం కలుగుతుంది. ఎవరైనా మనల్ని క్షమించారని తెలిస్తేనే కదా మనం వాళ్ళతో సహవాసం చేయగలం. ఏమంటే మనం వారి ఎడల తప్పుదం చేసామనుకో, వారి ఎడల తప్పుదం చేశాము, అరే నా ఎడల తప్పుదం చేసావరా, ఆ పగని నేను మనసులో పెట్టుకోవట్లేదు, నేను నిన్ను క్షమించాను అంటే కదా వారిపైన మనకు ప్రేమ కలుగుతుంది. వీడు నన్ను క్షమించాడు, నాకు ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా వారిని ఇష్టపడటానికి మనకి దోహదపడుతుంది. జ్ఞాన రహస్యముల దేవుడు తెలియచేయాలి. అలా తెలియచేయటం వలన మనకి మేలు కలుగుతుంది. అలా మేలు కలగగానే నీకు అర్థమవుతుంది ఏంటంటే జ్ఞానం అనేది నా యోచనకు మించినది అని తెలుసుకుంటావు. తెలుసుకున్న తరువాత నువ్వు జరిగేది ఏంటంటే ఇదిగో దోషములు అధిక భాగము దేవుడు మరచిపోయాడని ఇదిగో మనకి అర్థమవుతుంది. 12వ అధ్యాయము 22వ వచనంకి వచ్చాడు. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు. చీకటిలో రహస్యం ఏంటి? మరణించిన తర్వాత మనిషికి కనిపించేది ఏంటంటే శూన్యం. ఏంటది? శూన్యం. చీకటిలోని అంటున్నాడు చూడండి. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రక్షించును. మరణాంధకారాన్ని ఎక్కడికి తీసుకొస్తాడట? వెలుగులోనికి. అంటే మరణం తరువాత ఏం జరుగుతుందో ఆయన చెబుతాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పాలి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది? మరణాన్ని కలిగించిన వాడే. అంతేనా? కానీ ఇప్పుడు మరణాంధకారాన్ని ఎక్కడ తీసుకొని వస్తాడట ఆయన? వెలుగులోను కంటే తెలియచేస్తాడు మనకి తెలియచేస్తాడు. మరణం తరువాత ఏం జరుగుతుందండి? మరణం తరువాత ఏం జరుగుతుందో తెలిస్తే ఈ భూమి మీద మనిషి భయభక్తుని కలిగి బ్రతుకుతాడు. ఏం కలిగి బ్రతుకుతాడు? భయభక్తుని కలిగి. ఎందుకంటే నా వెనకాల ఒక విపత్తు ఉంది, నా వెనకాల ఒక ప్రమాదం ఉంది, రేపనే దినాన నాకు ఉగ్రత ఉంది అంటే మనిషి ఏం చేస్తాడండి? జాగ్రత్త పడతాడు. జాగ్రత్తగా భయం వస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే చూడండి, ఇదిగో నువ్వు ఈ పదార్థాన్ని తింటే చచ్చిపోతావు అంటే తింటాడా? ఎవరైనా బలవంతంగా తినిపిస్తే తింటాడా? తినడు. ఎందుకంటే ఆ పదార్థం వలన నేను చనిపోతాను అని తెలిస్తే ఎందుకు తింటాడు? తినడు కదా. అలాగే మరణం తరువాత ఏం జరుగుతుందో దేవుడు చెబితే అమ్మ మరణానికి ముందు మనం ఏం చేసుకుంటామంటే మన ఇంటిని సగ్గదిద్దుకుంటాం. మన ఇంటిని ఏం చేసుకుంటాం? చక్కపరుచుకుంటాం. అందుకే ఆయన మరణాంధకారాన్ని ఏం చేస్తాడట? వెలుగులోనికి తీసుకొని వస్తాడు. మరణాంధకారాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తాడు. మరణం పేరుతో మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ బంధాలన్నిటినీ విడిచిపెట్టి ఈ అనుబంధాలన్నిటిని తెంచుకొని సంపాదించిన ఆస్తిని వదిలి, ప్రేమించిన వ్యక్తులు వదిలి, ఇష్టమైన ఇంటిని వదిలి మనిషి ఏమైపోతాడు? అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ విషయాలు దేవుడే మనకి నేర్పించాడు. ఆ విషయాలను దేవుడే మనకు నేర్పించాడు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథం మరణమును చూడక
మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? బ్రతుకు నరుడెవడు అంటే ఇక్కడ దాని అర్థమేంటి తెలుసా? అందరూ చనిపోతారు. నా బ్రతుకులో నేను మరణించిన వాడిని ఎప్పుడూ చూడలేదండి, మరణ వార్త వినలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? అందరూ చూస్తారు. అందరూ చూడాల్సి. అది ఎందుకు చూడాల్సి వస్తుందంటే నేను కూడా ఏదో ఒక రోజు ఎలా మరణిస్తానని అర్థం కావాలి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? అసలు బ్రతికే నరుడెవడున్నాడు? ఆలోచించండి. నేను ఎప్పుడు మరణం అనేది చూడలేదండి, నేనేదో బ్రతికేస్తున్నాను కానీ మరణం అనేది చూడలేదండి అనడానికి వీలు లేదు. పురుగులు, పక్షులు, మృగాలు, కడగ మనుషులు ఎన్నిటిని చూడలేదు నీ మరణాలను? ఎన్ని మరణాలను చూడలేదు చెప్పండి మనం? ఏమండి? అది చిన్న పురుగుల మొదలుకొని చతుష్పాద జంతువుల దగ్గరకి, అయ్యే కాదు మనుషుల మరణము కూడా నీ కంట పడుతుంటే, మనుషుల మరణము నీ కంటపడుతున్నప్పుడు నేను ఇలా వెళ్ళవలసిన వాడని తెలిసిన తర్వాత నీవి ఈ భూమి మీద ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నావా? మరణం తర్వాత నాకు సంభవించినది ఏంటో అది నేను తెలుసుకొని ఇదిగో ఆ భయంకరమైన దుస్థితిలోనికి నేను వెళ్ళకూడదు, మరణ వేదన నేను తప్పించుకోవాలని కొన్ని జాగ్రత్తలు నువ్వు పడతావని దేవుడు మరణాంధకారాన్ని ఏం చేస్తున్నాడంటే వెలుగులోనికి తీసుకుని వస్తున్నాడు. మరణాంధకారాన్ని ఏం చేస్తున్నాడైనా వెలుగులోనికి తీసుకున్నా అంటే తెలియజేస్తున్నాడు. తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు అక్కడ? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? చూడండి, అంటే మరణం పేరుతో మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళలోకానికి ఎందుకు వెళుతున్నాడు? పాతాళలోకమే మరణించిన వారిని ఎందుకు ఆకర్షిస్తుంది? పాతాళం దేవుడు చేసేటప్పుడు దానికి కొన్ని నియమములను పెట్టాడు. పాతాళం అనేది ఎందుకు నిర్మింపబడిందయ్యా అంటే, దేవదూతలు తప్పు చేసినప్పుడు వారిని బంధించుటకు దేవుడు దాన్ని నిర్మించాడు. ఇక మరణం అనేది ఎలా వచ్చింది లోకానికి అంటే పాపము ద్వారా అని చెప్పాడు. మరణం అనేది ఎలా వచ్చింది? ఒకని ద్వారా. పాపం అనేది ఒకని ద్వారా. ఆ పాపం వలన అందరూ సంతృప్తి అయి మరణము ఏలేను అంటాడు. అంటే అతిక్రమము, పాపం వలన మరణం వచ్చింది. అంటే ఇప్పుడు మరణము ద్వారా మరణము ఎందుకు వచ్చింది మనిషికి అంటే పాపము చేయటం వలన వచ్చింది. ఈ మరణము ఎందుకు వస్తుందంటే పాతాళానికి వెళ్ళడానికి వస్తుంది. బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు యెషయా గ్రంథానికి వచ్చేద్దాం. పాతాళ లోకానికి వెళ్ళిపోతారు, తన వర్షంలో ఉన్నారు అందరని చెప్పాడు కదా దేవుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులైన సామాన్యులను ఘోష చేయు అంటే మరణానికి ధనవంతుడు, సామాన్యుడు, కడుపేద ఉందా? శ్మశానాలకు కులమతాలు ఉందండి? కులమతం ఉందా శ్మశానానికి? అందరూ అక్కడికి వెళ్ళిపోవచ్చు.
కులమతాలు ఉన్నాయి, శ్మశానాలు. ధనవంతుడు పేదవాడునంతా శ్మశాన వాటికి లేదు. అందరూ చేరవలసిన స్థలం. అయితే అక్కడికి వెళ్ళక ముందు మన ఇంట్లో కానీ, ప్రయాణంలో కానీ, తింటున్నప్పుడు కానీ, చదువుతుంటున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, పండుకునేటప్పుడు కానీ ఆత్మ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది చూడండి. అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళవలసిందే. అది దురాత్మ కానీ, మనుష్యాత్మ కానీ, జంతాత్మ కానీ, పక్షాత్మ కానీ. ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టంగానే వెళ్ళవలసిన స్థలమే పాతాళం. ఏంటంటే పాతాళం. పాతాళం ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అది పాతాళంలోనే నివసించేటట్టు దేవుడు ఆ పాతాళాన్ని శక్తించాడు. పాతాళాన్ని శక్తించాడు. అయితే పాతాళములో వేదన స్థలం ఉంది, ఊరట కలిగే స్థలం ఉంది. పాతాళంలో ఏముంది? వేదన స్థలం ఉంది, నెమ్మది కలిగే స్థలం. ఈ భూమి మీద మనిషి చేసిన క్రియలను బట్టి, బాగా వినాలి, మనిషి చేసిన క్రియలను బట్టి ఇదిగో నువ్వు పాతాళానికి వెళతావు. అందరూ వెళతారు. మంచి చేసేవాడు వెళతాడు, పాపం చేసేవాడు వెళతాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ ఇదిగో నువ్వు చేసిన అతిక్రమాలను బట్టి వేదనలోనికి వెళుతుంది, లేదా నువ్వు చేసిన మనిషిని బట్టి, నువ్వు నమ్మిన నమ్మకాన్ని బట్టి, నువ్వు దేవుడు యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఇదిగో నెమ్మది కలిగే స్థలానికి వెళుతుంది. కనుక ప్రతి వాడు ఎవరి వశం కావాల్సిందే? పాతాళపు వశము కావలసిందే. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడండి? పాతాళం. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి మరణం తర్వాత ఉన్న రహస్యాలు. అక్కడ స్టార్ట్ అవుతాయండి. ఈ భూమి మీద శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. తమ దినములు భూమి మీద గడిపేస్తారట. ఎవరట వీళ్ళు? భూమి మీద శ్రేయస్సుగా ఉండాలి, మేము సుఖంగా ఉండాలి, మాకు కష్టాలు రాకూడదు, అవసరమైతే వేరే వాడిని కొట్టైనా మేము బ్రతకాలి, అవసరమైతే వేరే వాడిని దోచుకోనైనా మేము క్షేమంగా ఉండాలి, శ్రేయస్కరంగా ఉండాలి అని తమ దినములన్నీ గడుపుకుంటారట. ఒక్క క్షణములోనే పాతాళానికి. ఎందుకంటే పాతాళం నోరు తెరచుంది. పాతాళం ఏం తెరచుంది? నోరు తెరచుంది. తన ఆకర్షణ ఏంటో తెలుసా? ప్రతి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన ప్రతి ఆత్మని తన వశం చేసుకుంటుంది. గొప్ప ఆశ అన్నాడు చూడట. ఆశ కలిగి ఆశ పెట్టుకొని అపరిమితం అంటే పరిమితం లేదట దానికి. దానికంటూ ఒక ఎల్లలు లేవు, కొలతలు లేవట. అపరిమితముగా నోరు తెరచుచున్నది. ఎందుకు తెరచుచున్నది? మరణం పేరుతో మనిషి ఇదిగో నా చెంతకు రాబోతున్నాడు. ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేహాన్ని ఆత్మ ఎప్పుడైతే విడుస్తుందో ఇదిగో పాతాళం లాగేస్తుంది ఆత్మని. పాతాళం ఆత్మని లాగేసుకుని దాంట్లో ఉంచుద్ది.
వచ్చింది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు ఒక్క క్షణములోనే ఒక్క క్షణములోనే. పాతాళమునకు దిగుదురు. తెరచిన నోరుతో ఒక క్షణంలోనే లాగేసుకుంటుంది. అందులో దాస్తుంది అన్నమాట, అందులో దాచుద్ది అన్నమాట. వేదన కలిగే వాడిని వేదనలో పడేస్తుంది, నెమ్మది కలిగే వాడిని నెమ్మది స్థలంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ మొదలవుతుందండి, అక్కడ మొదలవుతుందండి వారి జీవితం. ఎందుకంటే లోపల అట నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదనుకుంటారట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు శ్రేయస్సు కలిగి ఉన్నారంటే ఎలా ఉన్నారట? 5వ అధ్యాయం 3వ వచనం తెస్సలోనికి రాసిన లోకులు నెమ్మదిగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం అనేది తటస్థిందంటే ఇది ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? నాశనం తటస్థిస్తుంది. ఎందుకు? ఈ భూమి మీద నెమ్మదిగా ఉండాలనుకున్నారు వారు. ఈ భూమి మీద శ్రేయస్కరంగా బ్రతికారు వారు. ఎలా బ్రతికారు? న్యాయంగా బ్రతికారా? కాదు, అన్యాయంగా, అక్రమముగా, దోపిడీవాడుగా, మోసగాడుగా, అసూయపరుడుగా బ్రతికాడు. కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళములో వెళ్ళిపోయాడు. అందుకే ఇంకొక మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, పాతాళము మనుషులను ఏం చేస్తుందట? మృంగేస్తుంది. మనుషులను అంటే ఆత్మలను. అక్కడ పాతాళం ఏం చేస్తుందండి? మింగేసింది. అందులోకి వెళ్ళిన వాడు రాడు. మరణం తరువాత మిస్టరీ అండి. మనిషి మరణం తరువాత ఎక్కడికి వెళ్తున్నాడంటే పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. మరి పాతాళంలో ఎలా ఉంటుంది? అసలు పాతాళానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది మనిషి? కాబట్టి పాతాళం అనేది కేవలం శిక్ష కొరకే చేయబడిందండి. శరసాల. పాతాళం అంటే ఏంటి అనుకున్నారంటే దేవుడు ఆత్మలను బంధించే చెర లేదా జైలు. అయితే మరి నీతిమంతులైన వారు కూడా వెళ్తారంటే అక్కడికి వెళ్ళాలి. అందరూ ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళాలి. ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళాలి. మరి ఆత్మలన్నీ అక్కడికి వెళ్తే మరి నీతిమంతుల ఆత్మలు అక్కడే ఉన్నాయి. కాకపోతే ఏం చేస్తున్నాయట? నెమ్మది పొందుతుంది. ఈ భూమి మీద తమకు నచ్చినట్లుగా శ్రేయస్కరంగా తమ జీవితకాలం మట్టుకు నీకు ఇష్టమైనట్టు బ్రతికే ఒక కుమారుడా అంటాడు. ధనవంతుడిని చూసి అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఈ భూమి మీద నీకు నచ్చినట్లు బ్రతికావు, నీకు నచ్చినట్లుగా బ్రతికావు. అసలు వేదనకి వెళ్ళటానికి, మరణాంధకాలంలో మనిషి నలిగిపోవటానికి భూమి మీద ఏ ప్రయత్నాలు ఏ పనులు చేశాడు తెలుసా? కొన్ని విషయాలు చెప్తాడు. సామెతల గ్రంథంలో చెప్తాడు. చూడండి 5:5 ఏముందో చూడండి. 5:5 ఏముందో చూడండి. 5:5 సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దాని నడతలు అంటే దేవునికి వ్యతిరేకమైన నడతలో ఒక స్త్రీ నడుస్తుంది. దేవునికి వ్యతిరేకమైన నడతలో నడుస్తుంది ఒక స్త్రీ. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే
తనకు నచ్చినట్లుగా బ్రతుకుతుంది. అడిగేవాడు లేడు. ఎవడి తన మనసుకి ఎలా అయితే అనిపిస్తుందో అలా బ్రతికేస్తుంది. దేవుని నియమము, దేవుని కట్టు, దేవుని యొక్క పద్ధతి మరిచింది ఈ లోకం. దేవుని యొక్క మర్యాదలు మరిచింది ఈ లోకం. దేవుని విలువలు మరిచిపోయింది ఈ లోకం. దేవుని యొక్క నియమ నిబంధనలు మరిచింది ఈ స్త్రీ. మరచి విచ్చలవిడిగా కట్టు లేకోకుండా, దైవ భయం లేకోకుండా బ్రతుకుతుంది. దైవ భయం లేదు, మనుషుల భయం లేదు, నచ్చినట్లుగా బ్రతుకుతుంది. ఇదిగో దేవుడు దాని అడుగులను చూసి చెప్పిన మాట ఏంటో తెలుసా? దాని అడుగులు మరణమునకు చక్కరైన పాతాలని. 7:27 7వ అధ్యాయం 27. దాని ఇల్లు అంటే అది నడుస్తూ ఒక ఇంటి కట్టుకుంటే ఆ ఇంటి చుట్టూ ఇంకెవడైనా వెళ్ళాలనుకున్నాడు అనుకో, వాడికి అదే పరిస్థితి. దాని ఇల్లు పాతాళానికి పోవు మార్గము. ఆ మార్గం మరణశాలలకు దిగిపోవు. ఎక్కడ దిగిపోతుందట? మరణశాలలకు దిగిపోతుంది. 9:18. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమూ తెలియదండి. చేసేటప్పుడు తెలియదు, వారు నడిచేటప్పుడు తెలియదండి, వారు బ్రతుకుతున్నప్పుడు తెలియదండి. వారు బ్రతుకు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పాతాళ లోకానికి. ఇది పాతాళ లోకంలో పాపం చేసిన వారికి వేదనకరమైన స్థలం ఉంది కదా, అది ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం, దానికి ముందు యోబు గ్రంథం వద్దాం. యోబు గ్రంథం 24:19. యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఏం చేస్తుందండి? పాపము చేసిన వారిని పట్టేస్తుంది, ఇంకా విడిపించుకోలేరు. ఒక మాట చెప్పమంటారా? దేవుడు కూడా విడిపించు. అదే పాపంలో కంటిన్యూ. పాపము చేస్తూ ఉంటే దేవుడు కూడా విడిపించాడు. ఎందుకంటే పాపము చేసిన దేవదూతలే అందులో పెట్టాడు. పాపం చేసిన దేవదూతల కోసం చేయబడింది అది ఆధారం. కనుక పాపం చేస్తూ ఉన్నవారిని దేవుడు విడిపిస్తాడంటే విడిపించడు. ఎందుకంటే అది పాపం చేసిన వారిని ఏం చేస్తుందట? పట్టుకుంటుంది. అంటే వదలదు. రెండవ మరణము అయినా అసలు పాతాళం ఒక్కసారి పట్టుకుంటే వదలదు. తప్పించుకోలేం మనం, ఇక తప్పించుకోలేం. ఇప్పుడు యెషయా గ్రంథాన్ని కరెక్ట్ 34:10. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? అది పాపం చేసిన వారిని పట్టుకుంటది కదా, పట్టుకున్న తర్వాత అది రేయం పగలు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును. అది రేయం పగలు ఆరకయుండును. దాని మంటల రేయం పగలు ఏమవుతుంది? అది మండుచునే అందులోకి వెళ్ళిన వాడి పరిస్థితి ఏంటి? అగ్ని
ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదండి, పురుగు చావదండి. అది రేం పగలు మండుచుంది, దాని పొగ నిత్యము లేచును. పొగ లేచిందంటే అర్థం ఏంటంటే కేకలు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి. నిత్యము లేచును, అది తరతరములను పాడుగా ఉంటుంది. అంతే, తరతరములు ఎన్నటికి పాడుగా ఉండాల్సింది. అది ఎన్నటికి పాడుగా ఉండాల్సిందే, పాడుగా ఉండాల్సిందే. అది బాగుపడదా? బాగుపడదా? అది ఎన్నటికీ అలా పాడుగా ఉండాల్సిందే. నిత్యము దాని పొగ లెగుస్తూనే ఉంటుంది, నిత్యము దాని పొగ లెగుస్తూనే ఉంటుంది. ప్రేమగా పాతాళనగానే భయం రావాలి మనిషి. మరణం తర్వాత ఈ పాతాళం అనే పాశంలోకి నేను వెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి అనే భయం రావాలి మనిషికి. మనిషి ఎక్కడ భయపడుతున్నాడంటే మనిషి భయపడు. నిత్యాగ్నిలో ఆ ఆత్మ కాలాల్సిందే. రేయం బగలు అంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. ఏమండి, అది దేవదూతల కొరకు నిర్మింపబడితే ఆ పొగలో నుంచి మిడతలు వచ్చి పుడతాయి అని అంటే బాధాకరమైన విషం. తన అర్థం చెప్తున్నాడు చూడండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆత్మ ఆవేదన గురించి చెప్తున్నాడు. 14-13 వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. చూడండి, తరతరములు అన్నాడు అక్కడ. ఎక్కడికి వచ్చేప్పటికి ఏంటంట యుగ యుగములు. అంటే అందులోకి వెళ్ళిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే యుగ యుగాలు నరకయాతన అంటారు. అదే నరకయాతన అంటే నరకయాతన. అందుకే మరణానికి ముందే దేవుడు ఆ హిస్టరీ చెప్తున్నాడు. మరణించావో, పాపంతో మరణించావో, నీ పరిస్థితి అదయ్యా. అందుకే పాతాళము నుంచి నిన్ను తప్పించటానికి వచ్చాను నేను. ఎక్కడి నుంచి? పాతాళము నుండి నిన్ను తప్పించుటకు వచ్చాను అని పాతాళము నుంచి తప్పించుకోవటానికి బుద్ధిమంతుడు ప్రయత్నం చేయాలి. మరణం తరువాత ఎంత బాధ కలుగుతుందో చూడండి. ఈ ఆత్మ చావనప్పుడు, అగ్ని ఆరినప్పుడు, కాలుతో ఉంటున్నప్పుడు ఆ ఏతను అనుభవించి కేకలు వేస్తున్నాడే ఒక వ్యక్తి. ఏమని కేకలు వేస్తున్నాడు? తండ్రి అయిన విశ్వాసిగా నేను బ్రతకలేకపోయాను ఆయన. ఇది విశ్వాసులకు తండ్రి. దాహముతో నా నాలుక ఎండిపోతుంది. లాజరునే పంపించయ్యా. ఆ వేదన ఎంత అంత కాదు. ఆ వేదనను తప్పించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరణము తరువాత సంభవించే ఆ వేదనకరమైన స్థలములోనికి నీకు వెళ్ళకోకుండా ఉండాలని భూమి మీద దేవుడు నీకు రక్షణ దుర్గాన్ని ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం
15వ అధ్యాయం 24వ వచనం చేద్దాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను. ఏం చేయరట? పాతాళాన్ని తప్పించుకుంటానికి జీవ మార్గాన్ని వెతకాలి. ఎలా వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఈ భూమి మీదే వెతకాలి. మళ్ళీ చదవండి అన్నమాట. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్నటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకోనంటే ఈ భూమి మీద నడుచుకోవాలి. ఎక్కడ నడుచుకోవాలి? ఈ భూమి మీదే నడుచుకోవాలి. శ్రేష్ఠంగా బ్రతకటం కాదు, నెమ్మదిగా ఉందని బ్రతకటం కాదు, సుఖంగా అనుభవించటం కాదు. జీవ మార్గాన్ని నడుచుకోవాలి, ఇరుకు ద్వారమును నడుచుకోవాలి. ఎందుకు? పాతాళం అనేది ఒకటి ఉంది, అందులో లేచు పొగ యుగ యుగములు లేచు, అది రేయం బగలు ఆరక నిత్యము మండుచుండును. నిత్యము ఏమవుతుందట? మండుతుందట, నిత్యము మండుతుందట. ఆ అగ్నిలోనికి నువ్వు వెళ్ళకుండా ఉండాలి. అగ్నిలోనికి వెళ్ళకుండా ఈ భూమి మీదే నీవు జీవ మార్గంలో నడుచుకోవాలి. ఏం చేయాలి? జీవ మార్గమును నడుచుకోవాలి. ఇక జీవ మార్గం అంటే ఎవరో మనకు తెలుసు. నేనే జీవము, జీవాన్ని నేనే. ఇప్పుడు యేసుక్రీస్తు మార్గమును నడుచుకోవాలి. యేసుక్రీస్తు మార్గం నడుచుకోవాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్న మాట 49:15 కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏ బలములో నుంచి? పాతాళ బలం. దేవుడు నన్ను చేర్చుకున్నాడు, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించాడు. ఎక్కడి నుంచి అండి? పాతాళ బలం. అంటే పాతాళానికి నువ్వు వెళ్ళకుండా ఉండటానికి ఈ భూమి మీద జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది చాలా బలం కలదు. పాతాళము చాలా బలం కలదు. దాని బలములోనికి వెళ్ళకోకుండా దేవుడు నా ప్రాణాన్ని ఏం చేశాడట? చదవండి అన్నమాట. దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుంచి ఆయన నా ప్రాణమును విమోచించును. 30 అధ్యాయం 3వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును ఏం చేశావు? నువ్వు లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చూడండి, ఎందుకు? జీవ మార్గాన్ని నడుస్తున్నాడు కనుక. ఎక్కడ నడుస్తున్నాడట? కింద ఉంటున్న పాతాళాన్ని తప్పించుకున్నటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుస్తున్నాడు కనుక దేవుడుకు చెప్తున్నాడు. ఆయన నన్ను గోతులోనికి పోనీలేదని ఆయన. చదవండి మళ్ళీ మాట. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ వెళ్ళిపోతారు కదా, అందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. అవునా కదా?
పుట్టిన ప్రతి ఒక్కరు నీతిమంతుడు వెళ్తాడు, అనీతిమంతుడు వెళ్తాడు. అందరూ వెళ్ళిపోతున్నప్పుడు జీవ మార్గాన్ని నడుచుకుంటున్న వాడిని మాత్రమే పాతాళంలో నుంచి బయటికి లాగుతాడు. పాతాళం నుంచి బయటికి రాగి నీతిమంతులు అందరినీ, పాతాళం ఉంటున్న పాపలు ఉంటారు చూడండి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వారిని ఇదిగో లాజరు అబ్రహాము ఇలా మాట్లాడుతుంటున్నారు, ధనవంతుడు మాట్లాడడం మధ్యలో ఒక అగాధం వస్తుంది కదా, ఒక అగాధం, నీకును నాకును మధ్య అగాధం. ఇప్పుడు అగాధంలో మొత్తం పడేస్తాడు అనమాట, అంటే మొత్తం కాలిపోతుంది అనమాట. అప్పుడు నీతిమంతులు నెమ్మది కలిగిన స్థలం కూడా పాడైపోతుంది. అది ఎప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలు. అది గోతులో నుంచి నా ప్రాణమును 86:13 కీర్తనల గ్రంథము 86:13. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పట్టణచ్చు దేవా, ప్రభువా, ఎక్కడి నుంచి తప్పించావు నాయన? పాతాళము, అగాధం. ఎందుకో జీవ మార్గంలో నడిచేవాళ్ళు వీళ్ళంతా. ఏ మార్గాన్ని నడిచేవాళ్ళు? జీవ మార్గమును నడిచేవారు, అంటే యేసుక్రీస్తు బాటలో నడిచిన వారు, దేవుని యొక్క మార్గములను నడిచిన వారు. కష్టాలున్నా, కన్నీరున్నా, ఆకలున్నా, దప్పుకులున్నా ఇరుకు దూరమున ప్రవేశించారు వీరంతా. వెరుకు దూరమున బ్రతికారు. తమ బ్రతుకు దినములన్నిట శ్రమైనను, కరువైనను, ఖడ్గమైనను సహించుకున్నారు వీరంతా. దేవుని కొరకు తమ బ్రతుకులను త్యాగం చేసుకున్నారు. మరి విచ్చలవిడితనంగా ఏ రోజు బ్రతికిన దాఖలాలు లేవు. వారు శ్రేయస్కరికి బతకాలన్న ఆలోచన వారికి లేవు. వారికి సమస్తం ఉన్న వాటిని అన్నింటిని విడిచిపెట్టారు. వారంతా విడిచిపెట్టి జీవ మార్గాన బుద్ధిమంతులై జీవ మార్గాన చాలా జాగ్రత్తగా నడుచుకున్నారు. కనుకని వారు చెప్పగలుగుతున్నారు, దేవా, ప్రభువా, నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది కదా నాయన, అధికమైనది కదా నాయన. నీ కృపనే నాకు ఇచ్చావు కదయ్యా. కృపాసక్తి సంపూర్ణుడుగా నీ కుమారుడిని ఈ లోకానికి పంపించవే. పాతాల వశము కాకోకుండా, పాతాలకు యొక్క బాధకు నన్ను గురి కాకోకుండా నీ కుమారుడిని పంపించావయ్యా. కృప చూపావు. అది అధికమైన కృప చేయండి. అందుకే పాపము చేసిన ప్రతి వాడు నీలో దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అది తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని కొరకు బ్రతకవలసిన ఈ లోకాన్ని ఆశిస్తావా? వద్దు, ఇది మంచిది కాదు. మరణం తర్వాత జరగబోయే ఆవేదన నీకు తెలియదయ్యా. బైబిల్ చెబుతుంది. ఆ రహస్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు. వెలుగులను, మరణాంధకారాన్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడు ఆయన? వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. మరణాంధకారాన్ని వెలుగులోనికి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ మరణంతో నీకు జరిగే ఆ వేదన చెబుతున్నాడు ఆయన. అందుకే యేసుప్రభు అంటున్న మాట, అగ్ని ఆరదు, పురుగు హేత. బాధాకరమైనది అది. కనుక ఆ బాధాకరమైన మరణాంధకారాన్ని, మరణ వేదనను తప్పించుకోవాలంటే ఇదిగో నీ కొరకు దేవుడు తన ద్వారాలను తెరిచాడు. యేసుక్రీస్తుని
ద్వారాన్ని తెరిచాడు. ఆయన నమ్మిన నీవు నమ్మినట్టే బ్రతకాలి. ఆయన విశ్వసించిన నీవు విశ్వసించే విశ్వాసగానే బ్రతకాలి. విశ్వాసగానే బ్రతకాలి. ఎందుకంటే నీకు ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక దారి నీకు లేదు. మరణాన్ని తప్పించుకోవాలి, పాతాళాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని విశ్వసించవలసిందే. పాతాళపు బలము నుంచి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు, ఇంకెవరు తప్పించు. కనుక మన జీవితం అలా ఉంది. జీవ మార్గాన్ని నడిచే మార్గంలోనే ఉన్నాము మనం, లేదా వంకర మార్గాల్లో పోతున్నాం. జీవ మార్గం అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు స్వరూపాన్ని, యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయనతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు సహవాసములకు నిన్ను పిలిచాడు దేవుడు. ఎందుకు? ఆ పాతాళాన్ని తప్పించుకుంటాడు. రేయింబగులు మండుచు ఆ పొగ లెగిస్తుంది కదా, ఆ వేదనకరమైన స్థలాన్ని నువ్వు తప్పించుకునటానికి యేసుక్రీస్తు సహవాసిగా నిన్ను దేవుడు పిలిచాడు. ఆలోచించండి. దేవుని కొరకు మనమంతా, దేవుని మార్గంలో మనమంతా బ్రతకాలి. ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాం. విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటాం. విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటాం. జీవ మార్గంలో మనమంతా నడవాలనేది ఆశిస్తూ దేవుడు అంటే కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. త్వరలో ఉంచుకొని ప్రార్థన చేసుకుంటాం.